నమస్తే. ఆలివ్ మీడియా ప్రేక్షకులకు శుభాకాంక్షలు. సర్వే జనా సుఖినో భవంతు. నా పేరు కాసాని శ్రీనివాసరావు గౌడ్, జై స్వరాజ్ పార్టీ అధ్యక్షులు. మిత్రులారా, దేశంలో ఇప్పటికే పార్లమెంట్ ఎన్నికల ప్రక్రియ మొదలైంది. తెలంగాణలో కూడా ఏప్రిల్ 18న నోటిఫికేషన్ వస్తే ఎన్నికల ప్రక్రియ ఇంకో 2 నెలల్లో పూర్తయితే జూన్ 4 కల్లా ఒక స్పష్టత వస్తుంది, ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి. అయితే ఇక్కడ జనాల్లో, విశ్లేషకుల్లో, మరీ ముఖ్యంగా రాజకీయ నాయకుల్లో చర్చ నడుస్తుంది. లోక్సభ ఎన్నికల తర్వాత పరిస్థితి ఏంటి అంటే ఏం పరిస్థితి? ప్రకృతిలో పరిస్థితుల్లో మార్పులు ఏముండవు, లేకపోతే పాలనా విధానాల్లో వచ్చే మార్పులు ఉండవు. రాజకీయం కన్నా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏందనేది ఒక చర్చ నడుస్తుంది ఇక్కడ. ఎందుకంటే ఒక మిత్రపక్షంతో కలిపి 65 సీట్లతోటి కాంగ్రెస్కి ఇప్పుడు పవర్లో ఉన్నది. ఒక 38 సీట్లతోటి బీఆర్ఎస్ ఉన్నది. అందులో కొన్ని సీట్లు ఇప్పటికే ఒక 2 కడియం శ్రీహరి, దానం నాగేందర్ కాంగ్రెస్ పంచన చేరిండు. సరే, వాళ్ళు చెప్తుర్రో ఉన్నారో తెలియదు. ఇంకో 12-20 మంది దాకా కూడా త్వరలో ఎన్నికలకు ముందే మా దగ్గరకు వస్తారని వీళ్ళు మీడియా లీక్లు ఇవ్వటం, చర్చలు నడవటం, నిజంగా పలకరింపు కోసం పోయినరో లేదా పని కోసమే పోయిరో తెలియదు, కానీ పోయిన ఫోటోలు కూడా కనిపిస్తున్నాయి. ఇది ఒకటి. అంటే ఇక్కడ ఏంది ప్రధానంగా, ఇక్కడ ఈ ఒక బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మొత్తం కనుక ఇటు వస్తే కాంగ్రెస్ బలపడుతుంది, బీఆర్ఎస్ బలహీనమవుతుంది. ఇది కాక ఇంకొక ఆసక్తికరమైనటువంటి చర్చ నడుస్తుంది. రేపు తెలంగాణలో ఎంపీ ఎలక్షన్ సీట్లలో బీఆర్ఎస్ బలహీనపడి, అంటే అతి తక్కువ సీట్లు గెయిన్ చేసుకొని ఈ స్థానంలో బీజేపీ బలపడి కాంగ్రెస్ కంటే ఎక్కువ సీట్లు వచ్చి, ఏది ఇక్కడ తెలంగాణలో సెంట్రల్లో బీజేపీ వచ్చి కాంగ్రెస్ పవర్లోకి రాకపోతే రేపు ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం యొక్క పరిస్థితి ఏంటి అని నిజంగా కూడా ఆలోచించాల్సిన అవసరం. ఎందుకంటే బీజేపీ చరిత్ర కూడా అదే. ఇప్పటికి దేశంలో 10 నుంచి 15 రాష్ట్రాల్లో సరే కారణాలు ఎవరేం మాటలు చెప్పినా బీజేపీ సహకారంతో ప్రభుత్వాలు మారినటువంటి, లేకపోతే కొత్త పాలకులు వచ్చినటువంటి సందర్భాలు మనం రీసెంట్గా మహారాష్ట్ర సింధే దగ్గర నుంచి కూడా చూస్తున్నాం కూడా. రేపు ఇక్కడ బీజేపీ సీట్లు విరిగి కేంద్రంలో బీజేపీ వస్తే బీఆర్ఎస్ని తోడు చేసుకొని సరే ఎన్ని సీట్లు మిగిలిన సీట్లతోటి, తనకున్న సీట్లతోటి కాంగ్రెస్ను 2 ముక్కలు చేస్తే ఏంటి? బీఆర్ఎస్ ప్రభుత్వం, అదే కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోద్ది కదా అనే ఒక చర్చ నడుస్తుంది. వీటన్నిటికంటే ముందు అతను నరకటం అనేది అనివార్యమైతే, నేను నరకబడతాను అనుకున్నప్పుడు కాంగ్రెస్లో ఈ రేవంత్ రెడ్డే బీజేపీ కండవ కప్పుకొని బీజేపీ తరఫున సీఎం సీట్లో కూర్చునే అవకాశం కూడా ఉంది కదా అని ఇంకొక చర్చ నడుస్తుంది సమాజంలో. ఎందుకంటే ఒక సిద్ధాంత బేసుడితోటి ఎదిగినటువంటి లీడరు పార్టీని మారటం అంటే ఈ రోజుల్లో సరే ఒకప్పుడు మహాగగనం, ఈ రోజుల్లో కొంచెం అంత ఈజీగా అయితే మారడు. కానీ రేవంత్ నేపథ్యం టకటకటక పార్టీలో నేపథ్యం, తన నైజం కూడా తన పవర్లు ఉంటే చాలు, ఏ పార్టీ అయితేంది, ఎవరెక్కడ ఉంటేంది అనే ఒక నైజం, స్వతహా నైజం కూడా. కాబట్టి రేపు బీజేపీ పవర్ల కేంద్రంలో వాళ్ళే ఉన్నారు కాబట్టి నీకు తోడుంటాం, నువ్వు వస్తానంటేనేమో నీకే సీటు, సీఎం సీట్లు లేదంటవా మా వాళ్ళని పెట్టుకుంటాం, ఏం చేస్తావంటే కూడా రేవంత్ ఎందుకు పోయే అవకాశాలు ఉన్నాయి కదా, రేవంత్ బీజేపీ సీఎంగా అయ్యే అవకాశాలు ఉన్నాయి కదా, పార్టీ లేదా మారకపోతే బీజేపీ ఇక్కడ కాంగ్రెస్లో ఉన్నటువంటి వాళ్ళని కొంతమందిని తీసి బీఆర్ఎస్ తోటి బీజేపీ తోటి సహజంగా ఇక్కడ ఉన్నటువంటి సందులో సడేమి లాంటి ఆ ఎంఐఎం ఎవరు పవర్లు ఉంటే వాళ్ళ వైపు పోయే సహజతత్వం అయింది. సిద్ధాంతాలు ఇజాలు ఉండటం కాదు. ఓల్డ్ సిటీల్లో తను పవర్లో కూర్చుంటే చాలు, తన జాతికి కూడా వీళ్ళు జరగకపోయినా పెద్దగా జరుగుతున్నట్టు కనిపిస్తుంది, కానీ దాని గురించి కాదు. వాళ్ళ నైజం ఏంటంటే వాళ్ళ పనులు జరిగితే చాలన్నట్టుగా ఉంటారు. కాబట్టి రేపు ఎవరు సీఎం ఉన్నా అటువైపు పోయి జీ హుజూర్ అనే తత్వం ఎంఐఎంఐది. అంటే ఆ సీట్లు కూడా కలిస్తే రేవంత్ రెడ్డి సీటు
కాంగ్రెస్ సీటు పోయే అవకాశం ఉంది కదని చర్చ నడుస్తుంది. వాస్తవానికి కూడా ప్రస్తుత రాజకీయ పరిస్థితుల దృష్ట్యా నీతి నిజాయితీ లేనటువంటి రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు ఉన్న సందర్భంలో ఏదైనా జరగటానికి అవకాశం ఉన్నది. ఎలక్షన్లలో బీజేపీకి ఇక్కడ ఎంపీ సీట్లు కనుక పెరిగి ఢిల్లీలో బీజేపీ మళ్ళీ పిఎం సీట్లో కూర్చుంటే తెలంగాణలో రాజకీయ పరిణామాలు జరిగే అవకాశాలు కూడా మెండుగా కనిపిస్తున్నాయి. జై స్వరాజ్, జై భారత్.